కిడ్నీ పేషెంట్లది గోసే ఉన్నది కదా. డయాలసిస్ టైంకి అందకుంటే పరేషానే ఉంటుంది. కొంతమంది పానాలే పోతుంటాయి. ప్రైవేట్లో పోయి రోజు డయాలసిస్ చేయించుకోవాలంటే మస్తు ఖర్చు అవుతుంది. బీద మధ్యతరగతోళ్లకు అంత ఖర్చు భరించలేరని కేసీఆర్ సర్కారు డయాలసిస్ సెంటర్లు పెట్టింది. అయితే ఇవి ఇప్పుడు పురాగా పనిచేయకుటైనాయని మమ్మల్ని ఎట్లనైనా ఆదుకోవాలని కిడ్నీ పేషెంట్లంతా ప్రజాభవన్ను ముట్టడించిండ్రు. కిడ్నీ బీమార్లతోటి బాధపడుతున్న పేషెంట్లంతా ఒక్కటయ్యి ఇవాళ ప్రజాభవన్ను ముట్టడించారు. పాత సర్కారు ఉన్నప్పుడు డయాలసిస్ సెంటర్లు మంచిగానే పనిచేసినాయి కానీ ఇప్పుడు కొత్త సర్కారు వచ్చినాక అవి పురాగా అధ్వానం తయారైనాయని గోసెల్లో పోసుకుంటా ప్రజాభవన్కు కదం దొక్కిర్రు. ఆడ డిప్యూటీ సీఎంను కలిసి గోస చెప్పుకుందామని పోయిర్రు. రికార్డుగాని డొక్క నిండిన కుటుంబాలు మాయి. రోజు రోజు డయాలసిస్ కు ఖర్చు పెట్టుకునేంత తాకత లేని వాళ్ళము. సర్కారే డయాలసిస్ సెంటర్లను సరిగ్గా నడిపించాలి. అటనే మా కిడ్నీ పేషెంట్లకు నెల నెల 10,000 ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంను కలిసి మా గోస చెప్పుకుందామని వస్తే అనుమతి లేదని లోపలికి ఓనిస్తలేరు. ఇక ఇట్లయితే మా బాధలు సర్కారుకు ఎట్లా తెలియాలని బాధపడుతున్నారు. మాకు మెరుగైన వైద్యం అందించి మమ్మల్ని ఆదుకోవాలని గోడెల్ల పోసుకుంటారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సారు ఇలా గోసలు చూసి ఆ డయాలసిస్ సెంటర్ల సంగతి ఏందో ఆరాదీసి అవి సరిగ్గా నడిచేటట్టు చర్యలు తీసుకుంటే బాగుండు. అట్లే మందులు మాకులు కూడా అందుబాటులో ఉంచితే సర్కార్కే మంచి పేరు వస్తుంది. లేదంటే వచ్చిగా నవ్వేటోళ్ళము కూడా బోర్ల పడ్డట్టు అవుతుంది. మరి అట్లా కాకుండా చూసుకోరు సార్లు అని బట్టి ఈ సంగతి తెలిసిన వాళ్ళిగా.